వార్తలకు స్వాగతం. వివరాలకు వెళితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 20 నుంచి దావోస్ లో పర్యటించనున్నారు. అక్కడ 4 రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశంలో పాల్గొంటారు. సీఎం చంద్రబాబుతో పాటుగా పలువురు మంత్రులు, అధికారులు సదస్సుకు వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. డ్వాక్రా సంఘాల మహిళలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఇతర చేనేత సహకార సంఘాలు కలిసి తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించేందుకు శ్రీకాకుళం డ్వాక్రా బజార్ ఎంతగానో ఉపయోగపడుతుందని నాబార్డ్ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి అధికారి రమేష్ కృష్ణ చెప్పారు. శ్రీకాకుళం డ్వాక్రా బజార్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు డ్వాక్రా బజార్లు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. సిక్కోలు డ్వాక్రా బజార్ ఈ 6వ తారీఖున స్టార్ట్ అయ్యి 9వ తారీఖు వరకు జరుగుతుంది. ఇందులో ఎస్హెచ్జి మహిళలు, ఇంకా రైతు ఉత్పత్తిదారుల కంపెనీల తాలూకా ప్రోడక్ట్స్, వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులని ప్రదర్శన మరియు అమ్మకం జరుగుతుంది. ఇది ఎందుకు పెట్టారంటే మహిళలు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది శ్రీకాకుళం జిల్లా ప్రజలు తెలుసుకుంటారు. అలాగే మిగిలిన మహిళలు కూడా వీళ్ళని ప్రోత్సాహంగా తీసుకొని వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోవడానికి, వాళ్ళకు తగ్గవి చేసుకుని వాళ్ళ ఆదాయాలు పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి డిఆర్డిఏ ఇంకా నాబార్డు సపోర్ట్తో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ సిక్కోలు డ్వాక్రా బజార్లో మొత్తం 75 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 9 స్టాల్స్ నాబార్డు సపోర్టెడ్ ఎన్జిఓ, ఎఫ్పిఓస్ మరియు ఎస్హెచ్జీస్, ఎంఈడిపి ప్రోగ్రామ్, ఎల్ఈడిపి ప్రోగ్రాంలో ట్రైనింగ్ తీసుకున్నవారు వాళ్ళ యొక్క తాలూకా ప్రోడక్ట్స్, మిల్లెట్ ప్రోడక్ట్స్, జూట్ ప్రోడక్ట్స్, ఇంకా ఈ మినుములు, పెసలు ఇవి వాళ్ళే ప్రాసెస్ చేసి వాళ్ళే ప్యాకింగ్, బ్రాండింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. ఈ నెల 11, 15 తేదీల్లో కాచిగూడలో సాయంత్రం 5:45 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ప్రత్యేక రైలు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుందని వివరించారు. తిరుగు ప్రయాణంలోని ఇదే రైలు 12, 16 తేదీల్లో శ్రీకాకుళం రోడ్లో మధ్యాహ్నం 2:45 బయలుదేరుతుందని వెల్లడించారు. ఈ రైలు మల్కాజ్గిరి, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలోనే ఆగుతుందని పేర్కొన్నారు. మరో ప్రత్యేక రైలు ఈ రోజు రాత్రి 7:20 చెర్లపల్లిలో బయలుదేరి రేపు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుందని అన్నారు. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు రేపు మధ్యాహ్నం 2:45 శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి ఈ నెల 10న చెర్లపల్లికి చేరుకుంటుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీపై రాష్ట్ర స్థాయి సదస్సు ఈరోజు విశాఖలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలోని ప్రారంభమైంది. విశాఖ జిగ్ టెక్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా సహకారం అందిస్తున్న ఈ సదస్సులోని ఐటీ, ఐటీఈఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీ, మెడికల్ అండ్ హెల్త్ టెక్నాలజీ, క్రియేటివ్ టెక్నాలజీలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ పెరిగేలా పనిచేస్తున్నామని తెలిపారు. The theme of this summit is Shaping the Future, Empowering Andhra Pradesh through Innovation, Deep Tech Skills and Convergence. Resonates deeply with your government's commitment to economic growth, technology advancement and social transformation. In order for us to deliver on that vision, it's not just going to be about innovation. It's also going to be about how do we create future-ready job creators and job seekers. Andhra Pradesh is actively working to align its educational curriculum with the industry demands. We are bringing about a lot of reforms in the higher education, from the structure of the institution, the role of the regulatory bodies, to actually titans of the industries leading our government universities. And I'm really excited and looking forward to industry titans actually leading where the curriculum should go across all sectors and working with us to ensure that Andhra today, which is in 9th place in NIRF rankings, how do we bring it to the 3rd place? And how can we ensure that 2 of the government universities will be among the top 100 in the world in the next 5 years? And please write down the time and date. We will deliver on our promise. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి జరగనున్న మహాకుంభమేళకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ రథం బయలుదేరి వెళ్లింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈరోజు ఈ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తొలుత ఈ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ నాగవాసుకి నది ఒడ్డున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తామని, 170 మంది సిబ్బందితో తిరుమల తరహాలోని అన్ని కైంకర్యాలను నమూనా ఆలయంలో కూడా నిర్వహిస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల నుంచి ప్రయాగ్రాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళ కార్యక్రమానికి ఇక్కడి నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు 150-170 మంది అక్కడికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ అలహాబాద్ వద్ద జనవరి 13 నుండి 26 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది, మాకు పూర్తి నమ్మకం ఉంది.
విద్యార్థుల్లో పరీక్ష అంటే భయాన్ని పోగొట్టి విద్యార్థులలో ఆత్మస్థైర్యం నింపే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షపై చర్చ కార్యక్రమం నమోదులో రాష్ట్రంలోనే తిరుపతి జిల్లా 2వ స్థానంలో నిలిచింది. శ్రీకాళహస్తిలో అత్యధికంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమ నమోదుల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు తెలిపారు. పరీక్షలపై విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి వారు అత్యున్నతంగా రాణించేలా ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీజీ గారి ఆలోచనల మేరకు పరీక్షలంటే పిల్లల్లో ఉండేటువంటి భయాలను, సందేహాలను నివృత్తి చేయడం కోసం, పరీక్షలకి సన్నద్ధం చేయడం కోసం, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించడానికి, సజావుగా రాయడానికి ఉన్నటువంటి అవకాశాలను గౌరవ ప్రధానమంత్రి గారు పరీక్షా పే చర్చ అనేటువంటి కార్యక్రమాన్ని గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా పరీక్షా పే చర్చ 2025 ఈ జనవరి మాసాంతంలో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పాఠశాలలో చదివేటువంటి 6 నుంచి 12వ తరగతి చదివేటువంటి విద్యార్థులు, అలాగే పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేయించి పిల్లలకి ఉండేటువంటి భయాందోళన పారదోలే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్స్ భాగంగా మన తిరుపతి జిల్లాలో ప్రస్తుతానికి మనం జిల్లా స్థాయిలో 1,03,000 రిజిస్ట్రేషన్ జరిపి రాష్ట్ర స్థాయిలో మనం 2వ స్థానంలో నిలవడం అనేది చాలా సంతోషదాయకం. మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క వారిని రిజిస్టర్ చేయడము, వారి యొక్క తల్లిదండ్రులు కూడా రిజిస్టర్ చేయించడం, ఉపాధ్యాయులు కూడా రిజిస్టర్ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. గన్నవరం టీడీపీ నాయకులు పూర్తి సమాచారం లేకుండా సొంత పార్టీ ఎమ్మెల్యే మంత్రి పార్థసారథి ఉన్న నియోజకవర్గంపై టీడీపీ సీనియర్ నాయకులు కాపా శ్రీనివాసరావు బురద జల్లుతున్నారు. నూజివీడ్లోని సొంత పార్టీలో కొంతమంది నాయకులు ఏవైనా సమస్యలుంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లకుండా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నారు. రావిచెర్ల గ్రామంలోని నల్లగట్టుపై అసలు గ్రావెల్ రవాణా జరగలేదు, కానీ ఒక్క ట్రక్కు కూడా బయటకు తరలి వెళ్లలేదు. నల్లగట్టుకు దారులు వేస్తూ ఉంటే మేమే జేసీబీ మరియు ట్రాక్టర్ను పట్టుకుని తహసీల్దార్కి అప్పచెప్పడంతో జరిమానా కూడా విధించడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లో పెట్టి మా పార్టీ సోదరులు అందరూ కూడా ముదివిడి కాన్స్టిట్యున్సీలో ఇల్లీగల్ మైనింగ్ చేశారని చెప్పి నిన్న నా మీద ప్రధానంగా ఆరోపణ చేశారు. కాపాసీని గారి సేలో తిరువూరు కాన్స్టిట్యున్సీలో కొండపర్వ అనే విలేజ్లో ఆయన ఊళ్ళో వేస్ట్ పెట్టుకుంటే దాన్ని తీసుకెళ్ళమంటే మన ఆరుగోలం గ్రామంలో ఒక విత్తనాల కంపెనీకి బిల్ లేకుండా యార్లగడ్డ వెంకట్రావు గారు వద్దంటే చెలబోయినపల్లి క్వారీలో లైసెన్స్డ్ క్వారీ విత్ లీజ్ ఉంది 2026 వరకు. వాళ్ళ దగ్గర లోడింగ్ వెళ్తే ఈ లోడింగ్ కాబట్టి అక్కడ 2 బిల్లులు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళి 2 లారీలు అటు వెళ్ళి అక్కడ ఆఫ్ చేశారు. మైనింగ్ బిల్లు ఉంది, సరే అదేదో మైనింగ్కి రాశారు. ఒకటి చెలబోయినపల్లిలో జరిగేది ఇల్లీగల్ క్వారీ కాదు, మైనింగ్ మామూలుగా లైవ్ అన్న క్వారీ 2020 వరకు దానికి లీజ్ ఉంది, లీజ్ పేపర్లు కూడా ఉన్నాయి. అది నాగరాజు అతను చేసుకుంటాం జంగులూరు కాన్స్టిట్యున్సీ. రెండోది ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రమాణ స్వీకారం దాని గురించి ఆరోపణ చేశారు. ఈ కడియాల సతీష్ బాబు అనే అతను మాకు అతనికి బొంకులో ఆయిల్ కొట్టించుకుంటూ ఉండేవాడు అతను లారీలకి. బాబు ఎంటర్ప్రైజ్ పేరు 15 లారీలు ఉంది. నేను తెలుగుదేశం పార్టీలోకి శారద గారితో పాటే వచ్చున్నా, ఆయనతో పాటే జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీలో. కాంగ్రెస్ పార్టీ నుంచి అట్టాగే ఉన్నాం, శారద గారితో పాటు టీడీపీలోకి వచ్చాను. నేను వచ్చిన తర్వాత కడియాల సతీష్ బాబు అనే అతను లారీలు ఉన్నాయి, 15 లారీలు. అతను బాబు ఎంటర్ప్రైజ్ పేరు, అతను 42 లక్షల బొంకులో బకాయి ఉంటే ఆ బకాయిల నిమిత్తం ఆ లారీలు వాల్చుకున్నా. అది వరకు శ్రీదేరా ఉండేది, నేను శ్రీకృష్ణ ఎస్కే ఫిల్లింగ్ స్టేషన్ కట్టినది శ్రీకృష్ణ, అది లారీ లేబుల్ మార్చాను. దానికి ఏదో సతీష్ బాబు వైసీపీ నాయకుడు ఎంపీ, నేను ఏ రోజు అతను శారద గారు తీసుకురాలేదు. శారద గారు ఎవరు ఆయన తెలియదు, ఆయన ఇప్పుడు శారద గారి దగ్గర రాలా. నేను కూడా వైసీపీ నాయకుడు అని మాట్లాడారు కొంతమంది గన్నవరం నాయకులు.
శారద గారితో పాటు నేను జాయిన్ అయిన ఫోటో లోకేష్ గారి సమక్షం. తర్వాత ఆ బిల్లు కూడా శారద గారు మనకి అనౌన్స్ చేసి 4వ తారీఖు ఎమ్మెల్యే గెలిచింది. ప్రమాణ స్వీకారం 12వ తారీఖు సార్, మనకి 12 కదా, 12వ తారీఖు. అప్పుడు ఉన్న మైనింగ్ ఏడీ గారు, జిల్లా కలెక్టర్ గారు, బాలాజీ గారు కలిసి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఎవరికి హరికృష్ణ అని అతనికి ఇస్తే, అతను చేయనని పారిపోతే మన లారీలు తీసుకెళ్లి ఆ లారీలు మన నెంబర్ చూసి మా గుమస్తాకి చేస్తే, ఆ గుమస్తాకి వాట్సాప్ చాట్స్ మైనింగ్ ఏడీ గారు నేను చెయ్యనని కూడా చెప్తే, నా వల్ల కాదంటే క్యూబిక్ మీటర్కి 1600 రూపాయలు రేట్ ఇస్తానని చెప్పి జిల్లా కలెక్టర్ గారు, మైనింగ్ ఏడీ ప్రతాప్ రెడ్డి గారు, తర్వాత అప్పుడున్న R&B ఎస్సీ మేడం గారు, ఆవిడ పేరు కూడా ఎస్సీ మేడం గారు వాట్సాప్ చాట్స్, ఏంటి పిఎం గారు ప్రోగ్రామ్ ఉంది క్యాన్సిల్ అవుద్దని బలవంతాన కష్టాలు చేరితే దానిలో 85 లక్షల బిల్లు వచ్చేసారండి నాకు. దీని మళ్ళీ ఇది వాళ్ళు ఒప్పుకున్న దానికి దీనికి కూడా శారద గారు ముఖం చూసి శారద గారు అంటే ఇవన్నీ ఇట్లాగా ఉంటాయి, నువ్వు వర్క్ కార్డు లేకపోతే నీ తప్పు అని చెప్పి ఆయన తిట్టాడు. ఆయన తెలియదు అసలు ఈ విషయం. ఇదేదో ఆయన ఏదో మాట్లాడాడు. అప్పటికి అసలు మనాళ్ళు ఎవరు కూడా ఇంక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయలేదు, ఏమి చేయలేదు. ఆ లారీలు బాబు ఎంటర్ప్రైజ్ గారు ఉంటాం, ఆ వర్క్ కార్డు కూడా ఆ బాబు ఎంటర్ప్రైజ్ గారు ఉంటాం బిల్ చేశారు. కానీ మా అగ్రిమెంట్ రాసిన బళ్ళు 8 నెలల బట్టి నా దగ్గరే ఉన్నాయి, 8 నెలల బట్టి లేదు. ఆ రోజు వర్క్ జరుగుతుండగా సార్ యార్లగడ్డ వెంకటరావు కూడా 3 సార్లు విజిట్ చేశారు. సార్ ప్రమాణ స్వీకారం కొంచెం స్పీడ్ గా చేయండి మాతో చేయించారు. పక్కన ఇంకొక అతను రైల్వే కాంట్రాక్టర్, అతను చేయలేకపోతే అది కూడా మాత్రం చేయించారు. నేను కూడా 4-5 రోజులు నేను కూడా అక్కడ సైట్ లోనే ఉన్నా. దగ్గర 10 మంది IAS ఉన్నారు మాతో పాటు, డే అండ్ నైట్. దీంట్లో శారద గారికి సంబంధం ఉంది, నన్ను అడ్డం పెట్టి శారద గారు బదనం చేయటానికి నేను వైసీపీ అని, ఇలాంటి అపోహలకి తావు లేకుండా ఉన్న విషయం పూర్తిగా అవగాహన చేసుకొని పార్టీల విభేదాలు లేకుండా ఏదైనా ఉంటే మంత్రి గారితో మాట చెప్పానంటే, మా వల్ల తప్పు ఉంటే మేము సర్దిద్దుకుంటాం, రెడీగా ఉన్నాం, మాకేం ఇబ్బంది లేదు. యార్లగడ్డ వెంకటరావు దగ్గరికి వెళ్ళటాకైనా మాట్లాడటాకైనా. కానీ ఇట్లా అభాండాలు తెలియకుండా ఏ పడితే వైసీపీ అని టీడీపీ ఇట్లా వేసుకుని పార్టీని బదనం చేయటం కరెక్ట్ కాదని నా భావన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్షల్లోని కీలక మార్పులు చేయనుంది. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహించబోమని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. తాము కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల ఎత్తివేతకు సంబంధించి ఈ నెల 26 వరకు విద్యార్థుల తల్లిదండ్రుల సలహాలు సూచనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో NCERT సిలబస్ను ప్రవేశపెడుతున్నామని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. ముఖ్యంగా చూస్తే సైన్స్ కోర్సెస్లో వీఆర్ అడాప్టింగ్ NCERT బుక్స్ యాజ్ ఇట్ ఇస్. మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, బాటనీలో, జూలాజీలో కొన్ని క్వశ్చన్స్ అడిషన్గా BI నుంచి దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ NCERT బుక్స్ వీఆర్ అడాప్టింగ్. సిమిలర్లీ ఫర్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సెస్, సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ అండ్ కామర్స్, BIE సిలబస్ని కొంచెం మాడిఫై చేసుకొని ఆ డేటా అప్డేట్ చేసుకొని NCERT బుక్లో ఉన్న చాప్టర్స్ యాడ్ మాడిఫై చేసుకొని న్యూ బుక్ దానికి డిజైన్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. చాలామంది MBPC అడుగుతున్నారు, అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ JEE, ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు. సో ఇది అడ్రస్ చేయడానికి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సెకండ్ సబ్జెక్ట్ యాజ్ ఎలెక్టివ్. సో 1 లాంగ్వేజ్ కంపల్సరీ, సెకండ్ లాంగ్వేజ్ ఇస్ ఎలెక్టివ్. అది కాకుండా యూ కెన్ ఆల్సో టేక్ అ subject, academic subject. So we are proposing merger of subjects. Maths 1A 1B will be single subject now. 2 subjects kaakunda single subject ga avutundi. Similarly botany zoology will be single subject biology, it will be single subject biology. So each stream will have 5 subjects. మందకృష్ణ మాదిగ కళాకారులను భాగస్వాములను చేస్తూ వర్గీకరణ ఉద్యమానికి 1,00,000 డప్పుల 1000 గొంతుకలతో ఊపిరూలు పోయాలని చెప్పి ఫిబ్రవరి 7న జరిగే SC వర్గీకరణపై 1000 గొంతుకలు 1,00,000 డప్పులతో కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రలో భాగంగా రామగుండం పట్టణంలోని మంగళవారం మాదిగ ఐక్య వేదిక నాయకులు వడ్డేపల్లి సురేష్, మానుమండ్ల రమేష్,
బుషిపాక సంతోష్ కుక్క గంగాప్రసాద్ ఆధ్వర్యంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుండి కూడా తరలి రావాలని పిలుపునిచ్చారు. మాదిగన్నలు తమ సంకర డప్పించుకొని సిటిగా పట్టుకొని ఆ తరువుతోని మొత్తం గ్రామాలను చైతన్యపరుస్తూ అదిగదిగో అరరే అదిగో చూడు ఎస్సీ వర్గీకరణ కోసం ఫిబ్రవరి 7వ తేదీన శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు తలపెట్టిన 1000 గొంతుకలు 1,00,000 డప్పులు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో అంబేద్కర్ చౌక్ మధ్య కార్నర్లో మేము కూడా ఇక్కడ సమూహ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ గారికి మహానుభావునికి పూలమాల వేసి డప్పు చప్పులతో చాటింపు వేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని ఉద్దేశించి మన ఆర్మల్ల రమేష్ అన్న గారు ఒక పాట పాడతారు. ఇప్పుడు ఏదైతే 1,00,000 డబ్బులు 1000 గొంతుకలు అనేది ప్రోగ్రాంకు మేము ఈరోజు దాని స్థానిక రామగుండంలో మధ్యకాలంలో అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈరోజు కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. ఏదైతే మాదిగ ఉపకులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కూడా ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంటికో డబ్బు పట్టుకొని హైదరాబాద్కు చేరవలసిందిగా మేము ఈ సందర్భం పిలుపునిస్తున్నాము. అధిక సంఖ్యలో వెళ్ళాలి. మందకృష్ణ మాదిగ గారు దాదాపు 3 దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితము లాస్ట్ చివరి దశలో ఉన్నది. ఈ యొక్క మన సత్తా ఏందనేది మనం చూపించాల్సిన అవసరం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మనం వెళ్ళాలి. ఏదైతే మన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిండు అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. మీ మాదిగల ఓట్లేస్తేనే మేము ఈరోజు గెలిచినామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ మాదిగ కానీ ఓటు వేయండి, ఏ మంత్రి కానీ ఎవరు కూడా గెలిచిన సందర్భాలు లేవు. కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే చివరి దశలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా అధిక సంఖ్యలో వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగ ఉపకులాలందరూ కూడా నా తరఫున కృష్ణ మాదిగ
తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి మోడల్ హౌస్ నిర్మాణానికి శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలోని మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెరువుతో అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు గవర్నమెంట్ ప్లీడర్గా శాంతన్ కుమార్, మున్సిప్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా టి సౌజన్య పాండురంగారావు నియమితులైన సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కొప్పల శంకర్ అధ్యక్షతన ఎన్ఎస్యుఐ అధ్యక్షులు 11వ డివిజన్ నాయకులు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, సన్మానించారు. ₹76.61 కోట్ల రూపాయలతోటి 7,310 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ పంప్ హౌస్ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పెండింగ్లో ఉండిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పట్టుబట్టి రైతులకు అందించాల్సినటువంటి పరిహారం ఇప్పించి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి తరచుగా ఆఫీసర్లతోటి మాట్లాడి దగ్గరుండి మరీ పూర్తి చేయించడం జరిగిందని, ఇప్పటికే 2 సార్లు ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకుంది. ఒక 10 kilometers, ఒక 5 kilometers. Total 7,300 acres. 17 తండాస్, 5 villages. ఈ ట్యాంక్స్ కూడా మనం ఓపెన్ చేస్తాం సార్. వార్తలు సమాప్తం.